విందామండి. Let us turn our Bibles to 2 Corinthians 6:17. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. 17. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. No, 6:17. Come out from among them and be separate. 17. 2 Corinthians. Amen. సో దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే అండి, ఫర్ దిస్ రీజన్ come out from among them and be separate, says the Lord. Touch nothing that is unclean and I will embrace you. Amen. So as I was preparing for this week, ఈ వీక్లో దేవుడు నాకు మాట్లాడిన మాట ఏంటంటే, హ్యావ్ యూ డ్రాన్ ద లైన్స్ అంటే దేవుడు సముద్రానికి అక్కడ నుండి దాటకూడదని ఒక గీత గీశారండి. అదేవిధంగా దేవుడు మన జీవితాల్లో కూడా గాడ్ సెడ్ టు డ్రా అ లైన్. అమెన్. సో ఎందుకు ఆ లైన్ అంటే, యూ హ్యావ్ టు బీ సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్. అమెన్. సో డ్రాయింగ్ ద లైన్స్ మీన్స్ టు ఎస్టాబ్లిష్ అంటే మనము ఆ గీత గీయడము అంటే దాన్ని బట్టి నేనేమంటున్నాను అంటే, మన లక్ష్యాలు కానీ, మన జీవిత శైలి కానీ, మన ఆలోచన విధానము కానీ, మనము మన జీవితంలో నిర్వహించుకునే ప్రతి ఆలోచన పరిస్థితిని మనం ఏ విధంగా చేస్తున్నాము, అది లోకపరంగా ఉందా లేకపోతే దేవుని మాటను బట్టి ఉందా. చాలాసార్లు ద ఎనిమీ ఈజ్ వెరీ సటిల్. సో మనం అందరం కూడా వీఆర్ క్రిస్టియన్స్, వీ నో దట్ ఎగ్జాక్ట్గా వరల్డ్లీ పీపుల్ లాగా మనం ఉండకూడదని మనకు తెలుసు, లోకపరంగా మనం ఉండదు. కానీ చాలాసార్లు కూడా మన మధ్యన చాలా ఇంకా ఆచారాలు కానీ లేకపోతే వారి వలె ఆలోచన అంటే గబుకున్న ఒక మాట అనగానే ఏదో ఒక ఆ వాక్చాతుర్యం అంటారు కదా, వరల్డ్ ఇన్ నేచర్, ద కన్నింగ్ నేచర్. సో క్రైస్తవులుగా మనం ఇంకా కూడా అటువంటి జీవితంలోంచి మనం ఇంకా బయటికి రాలేదు. చాలాసార్లు మన హృదయాలలో అటువంటి చిన్న చిన్నవి మనకేం చేస్తాయిలే అని మనం చాలాసార్లు అనుకుంటాం కదండి. మనము వెళ్ళి విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ విగ్రహాలని క్రైస్తవులకి అంటే వారి జీవితం అయి ఉండొచ్చు, వారి గోల్స్ అయి ఉండొచ్చు, వారు ఏదైతే ఎక్కువగా వారు వెంట పట్టుకొని వారు దాన్ని బట్టి వారి జీవితాన్ని నడిపిస్తున్నారు. సో ఇవన్నిటినీ కూడా దేవుడు ఏమడుగుతున్నారంటే, వీటన్నిటికీ మనం గీత గీసామా? హ్యావ్ యూ డ్రాన్ ద లైన్స్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ అవర్ లైఫ్స్? సో ఇక్కడ ఏం చెప్తుందంటే మాట ఒకసారి మళ్ళీ చదువుదాం. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. సో కావున మనమందరం ఏముండాలండి? వారి మధ్య నుండి కూడా బయలువెడలి అంటే వీ హ్యావ్ టు బి సెపరేట్, అంటే వేరుగా ఉండాలి. ఈ కొరింథీ చర్చ్ అనేది అదేమన్నా లోకపరమైన చర్చా అండి? ఆ లోకపరమైన వాళ్ళు ఉన్నారా అండి? పౌలు క్రైస్తవులతో మాట్లాడుతున్నారండి. ఎందుకు అంటే ఆ కొరింథీ చర్చ్ వారు దే వర్ మూవింగ్ ఇన్ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని ఆత్మఫలాలలో వారు గిఫ్ట్స్ వరముల్లో వారు కదులుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వారి మధ్య విభేదాలు ఉన్నాయి. వారి మధ్యలో నేను గొప్ప నువ్వు గొప్ప అనే మాటలు ఉన్నాయి. అండ్ వారి మధ్యలో దెర్ వాజ్ సో మచ్ ఇమ్మొరాలిటీ, అంటే లోకంలో కనిపించింది కూడా వీరి మధ్య అటువంటి ఒక ఇమ్మొరాలిటీ అంటే ఇమ్మారల్గా, వాట్ ఈస్ ఇమ్మారల్? అవినీతిగా ఉండడము చూస్తున్నాం మనం. మీరు కొరింథీ చాప్టర్స్ అన్ని చదివితే మొత్తం కూడా వారి మధ్య పౌలు చాలా గట్టిగా వారికి చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వారికి ఏం చెప్తున్నారంటే, కమ్ అవుట్ అండ్ ఫ్రమ్ అమాంగ్ దెమ్ అండ్ బీ సపరేట్. మనం ఎందుకు అటువంటి ఆలోచనలో అటువంటి జీవిత విధానంలో ఇంకా మనము చాలాసార్లు అండి మనం ఏమనుకుంటామంటే, గొప్ప దైవజనులు లేకపోతే వారు ప్రవచనాలు చేస్తున్నారనో లేకపోతే గొప్ప కార్యాలు జరుగుతున్నారనో అని మనం చూసి వారి జీవితాలు చాలా బాగున్నాయని మనం అనుకుంటాం. కానీ దట్ ఈస్ నాట్ యువర్ బ్లెస్సింగ్. మనకిచ్చే దేవుడిచ్చే బహుమానాలను బట్టి, మనకిచ్చే వరాలను బట్టి
మన జీవితంలో వచ్చే ఏమంటారు ఆ పరిస్థితులను బట్టి మంచి వాటిని బట్టి మనం మంచిగా ఉన్నామని మాత్రము దట్ ఈస్ నాట్ కొలమానము, అదొక దట్ ఈస్ నాట్ అ సైన్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. దట్ ఈస్ గుడ్. ఆమేన్. సో క్రైస్తవులుగా ఇది మనకి చాలాసార్లు అదొక పెద్ద దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ బిన్ నేను ఒక టైంలో దిస్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ థాట్ ఇన్ మై హెడ్. నేను అనుకునేదాన్ని, దేవా బ్లెస్సింగ్ అంటే ఏంటి, ఎందుకు క్రైస్తవులు ఇలాంటి విధంగా డెఫినేషన్, వాట్ ఈస్ ద డెఫినేషన్? సో అప్పుడు దేవుడు ఒకసారి నాతో మాట్లాడి, ఇంకా నేను వెళ్తుండగా నేను చెప్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు బీ ఇఫ్ యూ వాంట్ ద లార్డ్ టు ఎంబ్రేస్ యూ, ఎంబ్రేసింగ్ అంటే ఏంటండి? కంప్లీట్గా హత్తుకోవడం. దేవుడు మిమ్మల్ని కంప్లీట్గా హత్తుకోవాలి అంటే దేవుడు ఏం చెప్తున్నారండి? కమ్ అవుట్ ఫ్రమ్ అమాంగ్ దెమ్ అండ్ బీ సపరేట్. దేవుని పక్కన ఉంచడం వేరు అండి, దేవుని మనము కౌగలించుకోవడం వేరండి. దేర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. స్టాండింగ్ బిసైడ్ ద లార్డ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఎంబ్రేసింగ్ ద లార్డ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఒకసారి మళ్ళీ చదువుదాం. 18th వర్స్లో ఉందండి. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. మనము ఎక్కడికి ఆగిపోతామంటే చాలాసార్లు అండి, దేవుడు నా పక్కన ఉంటే చాలు కదా గొప్ప కార్యాలు జరుగుతాయి. తప్పకుండా జరుగుతాయండి. కానీ మనం అక్కడికే క్రైస్తవులుగా ఆగిపోతున్నాం. కానీ టు బీ ద సన్స్ అండ్ ద డాటర్స్ ఆఫ్ గాడ్ ఇస్ ఆర్ డెస్టినీ. మన గమ్యము ఏంటి అంటే, మన డెస్టినేషన్ ఏంటి అంటే, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడి దేవుని గొప్ప మహిమను మన మధ్యలోకి తీసుకొచ్చి ఆ మహిమను లోకానికి తీసుకెళ్లడమే మనల్ని దేవుడు పిలిచిన గమ్యం అండి. దిస్ ఈజ్ వేర్ మోస్ట్ ఆఫ్ అస్ మిస్ అవర్ లైఫ్స్. మనం ఎంతసేపు దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి చాలు అనుకుంటామండి. బట్ టు ఎంబ్రేస్ ఫర్ ద లార్డ్ టు బీ విత్ అస్, ఫర్ హిమ్ టు బీ అవర్ ఫాదర్, వీ హ్యావ్ టు బీ సెపరేట్ టు దిస్ వరల్డ్. ఆమెన్. రెండవదిగా, చాలాసార్లు అపవాది మనకిచ్చే పెద్ద వాట్ యు సే ద సటిల్ వే అంటే, చాలాసార్లు మనము అపవాదిని గమనించడానికి, అంటే అపవాది వస్తే లేకపోతే ఒక చెడ్డ కార్యం జరిగినప్పుడు మనకు తెలుస్తుంది అపవాది ఉన్నాడని. కానీ మనకు అపవాది కార్యాలు తెలిసిపోతాయి కాబట్టి రెండవ వెపన్ ది ఎనిమీ యూజెస్ ఇస్ హీ క్రీప్స్ ఇన్ టు యువర్ మైండ్. అంటే మన ఆలోచన విధానంలోకి మనము మెల్లమెల్లగా లోకపరంగా కొంచెం పర్లేదులే అనుకుంటూ ఆలోచనలు వస్తూ ఉండగా మనము హీ విల్ స్లోలీ డ్రా యూ అవే ఫ్రమ్ ద లార్డ్. ఇఫ్ యూ డు నాట్ డ్రా ద లైన్ హీ విల్ డ్రా యూ అవే. ఆమెన్. అంటే మనము మన ఆలోచన విధానంలో మన హృదయ ఆలోచనలు మన కార్యాలను లోకపరంగా ఉండకుండా వేరుగా ఉండాలి అని గీసుకోకపోతే అపవాది మెల్లగా మనల్ని లాగుతాడండి. ఇట్ ఈస్ వెరీ సటిల్. సో దిస్ ఈస్ ద మెయిన్ వెపన్ ద ఎనిమీ యూజెస్. ఎక్కువగా క్రైస్తవులకి ఇదే ఒక వెపన్తో పడిపోతామని చాలాసార్లు. ఎందుకు అంటే మన అపవాది కార్యాలు మనకు తెలుసు కాబట్టి మనం జాగ్రత్త పడతాం. కానీ ఆలోచన విధం దగ్గర చాలాసార్లు మనం గమనించుకోము. మనం ఎటువంటి ఆలోచన మనము అంటే వాట్ ఆర్ వి ఎంటర్టైనింగ్ ఇన్ అవర్ హార్ట్, పక్కన వారి గురించి ఏం ఆలోచిస్తున్నాం, లేకపోతే మనం గబుక్కున్న ఒక వరల్డ్లీ విధంగా మనము అదే అంటే డెసిషన్స్ తీసుకుంటున్నామా, ఇవన్నీ మనము గమనించుకోమండి. ఆమెన్. సో అందుకనే ఇజ్రాయేలీలకి దేవుడు చాలా ఖచ్చితంగా ఒక విషయాన్ని చెప్పారు. ఏంటి అంటే, వెన్ యు టర్న్ యువర్ బైబిల్స్ టు డ్యూటరానమీ 18:9-12. ఒకసారి డ్యూటరానమీ 18:9-12. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము. verse 9. Yeah, 9th verse. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, వారి ప్రామిస్డ్ ల్యాండ్కి వాళ్ళు ఎంటర్ కాలేదు. అంటే వారు వెళ్ళబోయే ఒక దేవుని వాగ్దాన ప్రదేశానికి వారు ఇంకా వెళ్ళలేదు. కానీ దేవుడికి బాగా తెలుసండి, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఏంటి అంటే ఆ రెండవ దాంట్లో ఆ వెపన్ వాట్ ది ఎనిమీ ఈజ్ యూజింగ్ హియర్ ఇస్, వారి మధ్య ఉన్నప్పుడు ఒకసారి చదువురా. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. అంటే వారి క్రియలను
వారు చేస్తున్న అలవాటులను అది దేవుడికి అసహ్యకరమైనవి కాబట్టి దేవుడు అవి చెయ్యొద్దు అని వారికి చాలా క్లియర్గా చెప్తున్నారు. డు నాట్ డూ దట్. 10th verse, 10th and 11th. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణ పిశాచిని అడుగువాడినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. నెక్స్ట్ వర్స్ చదువు, 12th verse వరకు చదువు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. చాలాసార్లు అండి ఇక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయులకి వారు వెళ్తుండగా వారి మధ్యలో శత్రువు చాలా అంటే స్పష్టంగా కనిపించినప్పుడు వారు దేవునికి గట్టిగా పట్టుకొని ఏడ్చారు. దేవా మమ్మల్ని రక్షించండి రక్షించండి అనుకొని ఏడ్చారు. దేవుడు వాళ్ళని రక్షించారు. ఆమె కానీ వారి మధ్యన వెళ్ళిన తర్వాత శత్రువు దాడి వారికి అంత స్పష్టంగా కనిపించట్లేదు, చాలా రహస్యంగా ఉంది. ఎందుకంటే దేవుని శత్రువు దాడి స్పష్టంగా ఉంటే మనము ప్రార్థించవచ్చు. అది హానికరంగా లేదు, నాకేమీ హాని చేయట్లేదు, అంతా బాగానే ఉంది, నేను ఈ విధంగా జీవించినా నాకేం హాని కావట్లేదు, కాబట్టి నేను అట్లే లోకపరంగా జీవిస్తాను అనుకుంటూ క్రైస్తవులుగా ఉంటూ కూడా వీరు ఏం చేశారంటే దేవుడు ఇంత చెప్తున్నా సరే ద లార్డ్ సెడ్ డు నాట్ యూ షుడ్ నాట్ లెర్న్ అండ్ ఫాలో ది అబామినబుల్ ప్రాక్టీసెస్ ఆఫ్ దీస్ నేషన్స్. అంటే వీరి అలవాటులు, వీరి చేష్టలు, వీరి క్రియలను నాకు అసహ్యకరమైనవి, మీరు మాత్రం ఇవి ఎన్నటికీ చేయదు అని దేవుడు, మీరు వేరుగా ఉండండి అని దేవుడు చాలా స్పష్టంగా వారికి చెప్పారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అండి, వారు తప్పకుండా విన్నారు. దేవుడు వాక్యాన్ని వినలేదా అంటే అందరం వింటున్నాం. బట్ వై ఇస్ దర్ ఎ డిఫరెన్స్? వారు అక్కడికి వెళ్ళినప్పుడు వారు అంటే గబుక్కునే ఎందుకు మారిపోయారు అని చెప్పడానికి మనకి అపవాది చాలా స్పష్టంగా వాడి కార్యాలు, వాడి హాని, వాడి నుండి వచ్చే దాడి వారికి కనిపించలేదు. దే కుడ్ నాట్ సీ దట్. ఆమేన్. అందుకు వారు ఏమనుకున్నారు, మాకేం అవ్వట్లేదు కదా, వారు వారు విగ్రహాలకి ఆరాధించుకుంటూ వారు సాక్రిఫైసెస్ చేస్తున్నారు, వీఆర్ ఆల్సో సాక్రిఫైసింగ్ టు ద లార్డ్ అండ్ లెట్ us డూ ఇట్ టుగెదర్. మనం అందరం కూడా కలిపి చేద్దాం, దాంట్లో ఏముంది, మనం తప్పేం చేయట్లేదు కదా, మేము మా దేవుడికి మేము చేస్తాము అన్నీ కలిపి. అంటే మనము అంటే చాలా స్పష్టంగా వెళ్ళి లోకంలో మనము దిగకపోవచ్చండి. కానీ మన ఆలోచన విధానంలో, మనం చేసే నిర్ణయాలలో, మనము జీవించే జీవితాలలో, మనం మాట్లాడే మాటల్లో అంటే వరల్డ్లీనెస్, ఆ లోకపరమైనది మనలో ఉందా? మన ఆచారాలు, ఇంకా మనకి ఆచారాలు ఎందుకండి? దేవుడు ఇర్మయాలో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాక భయపడేవారు ఆచారాలను చేస్తారు. ఎందుకంటే వారికి ఫ్యూచర్ తెలియదు కాబట్టి. మనకి ఫ్యూచర్ మన బిహైండ్, మన పాస్ట్, ఆర్ ఫ్యూచర్ ఆర్ పాస్ట్ ఈజ్ ఇన్ ద లార్డ్స్ హ్యాండ్స్, దేవుని చేతిలో ఉంది. ఆమెన్. అప్పుడు మనం ఎందుకండి భయపడాలి? దేనికి భయపడాలి? ఈ ఆచారాలను మనం ఎందుకు చేయాలండి? దెర్ ఈస్ నథింగ్ దట్ విల్ కాజ్ హార్మ్ టు అస్. ఆమెన్. ప్లీజ్ లెట్ us నాట్, అలాంటి ఆచారాలు మన మధ్యన ఉన్నాయంటే తప్పకుండా మీరు వేరు చేసుకోండి. ఎందుకు అంటే మీరు వేరు చేసుకోకపోతే దేవుణ్ణి సంపూర్తిగా మనము ఆయనని ఆహ్వానించలేకపోతే అపవాది తప్పకుండా వారి కార్యాలు మన మధ్యన ఉంటాయి. మన ఆలోచన విధానం ఎలా ఉంది? హౌ ఆర్ వి బిహేవింగ్ ఇన్ ద చర్చ్ విత్ అవర్ బ్రదరన్? లేకపోతే మనం చేసే ఎవ్రీడే నిర్ణయాలలో గబుక్కున మనము ఇఫ్ యూ హ్యావ్ ద చాయిస్ టు లై, అబద్ధాలు చెప్పి అక్కడ నుండి బయటపడితే పడచ్చా అంటే మనం చెప్తున్నామా? లేకపోతే వాట్ ఆర్ వీ డూయింగ్? మనకి తెలుసండి, మన హృదయ ఆలోచన, మన జీవిత విధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికీ మన గురించి తెలుసు. We all know our weaknesses, but in our weaknesses, are we trusting the Lord? Are we drawing the line for the enemy or are we escaping? Amen. ఇజ్రాయేలీయులు ఎందుకు ప్రతిసారి అపవాదికి లొంగారు అంటే ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ దెమ్. చాలా ఈజీ అనిపించింది. ఎందుకు అంటే అది చేసి పక్కకి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడి కోసం నుంచోవాలంటే ఇట్ నీడెడ్ గట్స్, అంటే ధైర్యం కావాలి. ఎందుకంటే వారు ఎక్కడున్నారండి? తెలియని ప్రజల మధ్యలో ఉన్నారు. వీఆర్ ఆల్ ఇన్ అ ప్లేస్ వేర్ వి దేవుని అంటే ఇట్స్ నాట్ హెవెన్, అంటే కంప్లీట్గా దేవుని కార్యాలు మన మధ్యలో ఇంకా లేవు. సో హౌ షుడ్ వి బీ? మనం భయపడుకుంటూ దానికి లొంగాలా, లేకపోతే
ఆర్ వి డ్రాయింగ్ ద లైన్స్ అంటే మనము అపవాది ఎంటర్ అవ్వకుండా మనము ఆ గీతను మనం గీస్తున్నామా లేదా? ఇన్ our kids, our youth, వారి మధ్యలో there are so many worldly things that are coming. వాళ్ళలో గమనించినప్పుడు ఆర్ వి కరెక్టింగ్ దెమ్ ఆర్ పర్లేదులే నేర్చుకుంటారులే, ఇది నేను చాలాసార్లు విన్నానండి, చిన్నవారు కదా మరి నేర్చుకుంటారులే. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్, యు ఆర్ allowing the enemy to enter. You are opening the door for the enemy. If you do not draw the lines as parents, the enemy will draw the line for them. Amen. మీరు గనక మీ పిల్లలకి ఇదే విధంగా ఉండాలి, దైవికంగా ఉండాలి అని మీరు నేర్పించకపోతే తప్పకుండా లోకపరమైన ఒక విధానాలు వారిలో ఉంటాయి. అండ్ వీ డు నాట్ హ్యావ్ టు బీ సో, అంటే సడన్గా మనము ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఎందుకు ఇలా జరిగింది అని. లెట్ us be very careful how we are raising our children, how we are raising our youth, how are we being in the Lord. Amen. సో ఒకసారి 9వ వచనం చదుదామా, మరలా చదుదాం 9వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను. ఓకే, అంతవరకు మనం చదివినట్లుగా అండి, ద లార్డ్ ఇస్ టెల్లింగ్ కమ్ అవుట్ అండ్ బీ సెపరేట్ ఫ్రమ్ అమాంగ్ దెమ్. ఒకసారి యెషయా గ్రంథము 52:11 ఒకసారి చదువు. ఐజియా 52:11. పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారలారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. ఇక్కడ చాలాసార్లు నాకు ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు, దేవా ప్రతిసారి వారు బాగానే ఉంటున్నారు కదా, అంటే ఏదో చిన్న చిన్న కార్యాలు, అంటే ఎందుకు ప్రతిసారి ఏదో ఒక బంధకాలలో వారు ఉండిపోతున్నారు? వై వర్ దీస్ పీపుల్ ఎవ్రీ టైమ్ బీయింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఎనిమీస్ క్యాంప్లో ఎప్పుడు కూడా ఎందుకు ఉంటున్నారు వీళ్ళు అని నేను గమనిస్తూ నేను చదువుతున్నప్పుడు 3 విషయాలను నేను గమనించానండి. ఒకటి, దే వర్షిప్ ద లార్డ్ ఈక్వలీ యాజ్ దే వర్షిప్ అదర్ గాడ్స్. అంటే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము క్రైస్తవులుగా, కానీ లోకాన్ని కూడా, లోకపరమైన విషయాలు కూడా ఆరాధిస్తున్నాం. రెండవదిగా, ఇజ్రాయేలీలు దేవుణ్ణి దే డిడ్ నాట్ ట్రస్ట్ గాడ్, బట్ దే ట్రస్టెడ్ మోర్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దేర్ ఎనిమీస్. అంటే అపవాది శత్రువు ఇంకెంత గొప్పగా ఉన్నాడు అని వాడి గొప్పతనాన్ని వారు ఎక్కువగా చూస్తున్నారు, కానీ దేవుడు, వారి మధ్య ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు వారు చూడడానికి వారు ఆశపడలేదు అసలు. దే ఆల్వేస్ ఫర్గాట్ దట్ దేర్ గాడ్ వాజ్ గ్రేట్. మూడవదిగా, దే డిడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఆర్ఫన్స్, దేర్ విడోస్, దేర్ ఫారినర్స్ అండ్ దేర్ పువర్ అండ్ దేర్ డెస్టిట్యూట్. మూడవదిగా, దేవుడు చాలా అసహించుకునే ఒక ఏంటి అంటే, దే డిడ్ నాట్ దే అప్రెస్డ్ దేర్ ఆర్ఫన్స్ అండ్ దేర్ విడోస్. అప్రెషన్ అంటే వారిని బంధకాలలో ఒత్తిడి పెడుతున్నారనమాట, వారిని చూసుకోవట్లేదు, వారిని తరిమి వేస్తున్నారు. ఒక విధవరాలను, ఆర్ఫన్స్ అంటే అనాథలను, పువర్ అంటే బీదవాళ్ళను, వారందరూ కూడా చూసుకోవట్లేదు. దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ వాజ్ థింకింగ్, హౌ ఈజ్ ఇట్ అప్లైయింగ్ టు ద చర్చ్? అంటే మీ అందరికీ తెలుసండి, మనకు గొప్పగా ఉన్నప్పుడు తక్కువ ఉన్న వాళ్ళని తక్కువ చూస్తాం, మనకు తక్కువ ఉన్నప్పుడు పక్కన వాళ్ళు మనల్ని ఏం తక్కువ చూస్తున్నారు మనం ఏడుస్తాం. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎవరైనా ఒక కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దే ఆర్ బీయింగ్ అన్ ఆర్ఫన్. బీయింగ్ ఆర్ఫన్ అంటే నాట్ రియలీ, సమ్టైమ్స్ మేబీ మదర్ అండ్ ఫాదర్ లేకపోవచ్చు, అటువంటి పరిస్థితి కాదు. బీయింగ్ ఆర్ఫన్ అంటే ఒక్కరుగా ఉండిపోవడం, అంటే వారికి ఎవరికి ఎటువంటి సహాయం లేదు, లోన్లీగా ఉన్నారు, దే ఆర్ ఆర్ఫన్స్. అటువంటి వారిని ఇంకా వారు మూలకి పెట్టి వారిని మాటలు అంటూ ఉండడం అనమాట. వీరు ఏదో తప్పు చేస్తుంటారు కాబట్టి వీరికి ఇలా జరిగింది, లేకపోతే దిస్ హ్యాస్ బీన్ సంథింగ్ హెవీ ఇన్ మై హార్ట్ బికాస్ myself and all of us have gone through these situations. మనందరం కూడా ఇటువంటి పరిస్థితి మన ఓన్ బ్రదర్ నుండి మనము గమనించాం. బట్ వై ఆర్ వి బీయింగ్ లైక్ దిస్? మనం ఎందుకు అలా ఉంటున్నామండి? ఆర్ వి నాట్ దోస్ పీపుల్ హూ షుడ్ స్టాండ్ అండ్ లిఫ్ట్ దెమ్ అప్? కమ్ ఆన్, గెట్ అప్ ఫ్రమ్ యువర్ సిచ్యువేషన్.
దేవుడు మనతో ఉన్నాడు, వారికి ఒక మంచి మాట మాట్లాడితే మనకి ఏం జరుగుతుందండి? దేవుడు మనల్ని ఇంకా హెచ్చిస్తారు. ఆమేన్. వారు ఇటువంటి దేవుడు ఇది గమనించి చూస్తున్నారు. He was seeing all this oppression the Israel was doing to all those people. Being an orphan, being lonely. ఎలా ఉంటున్నాం వారితో? This is something that we have to think about. మనం అటువంటి విధానంగా ఎవరికైనా మనము చేసినట్లయితే ప్లీజ్ రైట్ నౌ రిపెంట్, బికాస్ ఇట్ is not a right position for you to be in the presence of the Lord. దేవుని క్యారెక్టర్ ఏంటంటే అందరినీ కూడా హెచ్చుగా మనకంటే ఎక్కువ హెచ్చుగా చూడాలి. వారి పరిస్థితిని మన పరిస్థితిగా మనం స్వీకరించుకొని వారిని పైకి లేవనెత్తాలండి. యూ హ్యావ్ టు మేక్ యువర్ బ్రదర్ ఈక్వల్. బీయింగ్ స్టాండింగ్ హ్యాండ్ టు హ్యాండ్ అంటే దేవుని రాజ్యంలో వారందరినీ కూడా వారు తక్కువ అయిపోయి కింద పడిపోతున్నప్పుడు వారిని పైకి లేపి మనం వారి భుజము తట్టి వారిని ముందుకు తీసుకెళ్లే ఒక పరిస్థితిలో మనం ఉండాలని. ఇఫ్ వీ ఆర్ నాట్ ఇన్ దట్ పొజిషన్, ప్లీజ్ రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, బికాస్ ద లార్డ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనం చాలా చిన్నగా ఆలోచిస్తాం ఇలాంటి విషయాల్ని, కానీ దేవుడు నన్ను personally, the Lord has been convicting me. Your prayers, your sacrifices will never be accepted before the Lord if your character is not right before Him. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, you will not be accepted like that. So please have this burden in your heart, with a burden that I am asking you all to please change your character. Amen. మనము ఎందుకు అంటే ఇజ్రాయేలుకి జరిగిన పెద్ద విషయం ఏంటంటే వారు బబులోను బంధకానికి వారు అప్పగించబడ్డారు. ఎందుకు అంటే వారు బబులోను వలె వారు కూడా జీవిస్తున్నారు. బబులోనుకు వారుకు సంబంధం లేకుండా వ్యత్యాసం లేదు. దే ఆర్ లివింగ్ లైక్ ద వరల్డ్. లోకంలో ఎటువంటి విధమైన క్యారెక్టర్స్ ఉన్నాయో, ఆలోచన ఉన్నాయో, అదే ఆలోచన క్రైస్తవులు కూడా ఉన్నాయి. లెట్ us నాట్ బీ లైక్ దట్. ఆమెన్. మళ్ళీ 2 కొరింథీ 6:17 మళ్ళీ చదువుదాం. లెట్ us గో బ్యాక్ టు ద సేమ్ వర్స్ దట్ ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు us. 2 Corinthians 6:17. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు ఏం చెప్తున్నారంటే అండి ఇవాళ, డు నాట్ టాలరేట్ ద వరల్డ్ అండ్ వాట్ ఈస్ ఇన్ ఇట్. అంటే ప్రపంచంలో ఉన్న దానిని మనము సహించద్దు. యూ కెన్ నాట్ టాలరేట్ ద వరల్డ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీలో లోకపరమైన ఏదైనా ఆలోచన ఉందా నీ జీవితంలో ఉన్నట్లయితే, మన జీవితాల్లో ఉన్నట్లయితే, డు నాట్ టాలరేట్ ఇట్ టుడే. దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సమయాన్ని తీసుకొని దాన్ని స్వీకరించకుండా దాన్ని గట్టిగా దూరంగా మనం పారేద్దామండి. లెట్ us నాట్ ఈవెన్ ఎంబ్రేస్ ఇట్. ఇఫ్ యూ ఎంబ్రేస్ సమ్వన్, ఇఫ్ యు ఆర్ ఎంబ్రేసింగ్ సంథింగ్, యూ కెన్ నాట్ ఎంబ్రేస్ ద లార్డ్. మనం దేవుణ్ణి లోకాన్ని కలిపి మనము దగ్గరికి తీసుకోలేమండి. ఆమేన్. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ హోల్డింగ్ ఆన్ టు ద వరల్డ్, యూ కెన్ నెవర్ హోల్డ్ ఆన్ టు ద లార్డ్. మనం దేనైనా ఒకటిదాన్ని వదిలేయాలి. ఐదర్ మనం దేవుడినన్ను వదిలేయాలి, లేకపోతే లోకాన్ని వదిలేయాలి. మనం 2 పట్టుకుంటామంటే అది కుదరదండి. మీ అందరికీ తెలుసు కదా, అటువంటి విధమైన వారు ఎన్నడి కూడా ముందుకు వెళ్ళలేరు. సో ద లార్డ్ ఇస్ టెలింగ్ టు us, డు నాట్ టాలరేట్. సహించకండి, స్వీకరించకండి. సే నో టు ద వరల్డ్. మీ ఆలోచన మీకు తెలుసు, మీ జీవిత విధానం మీకు తెలుసు, నా జీవిత విధానం నాకు తెలుసు. ఇఫ్ వీ ఆర్ టాలరేటింగ్ ద వరల్డ్, లెట్ us సే నో టు ఇట్ టుడే. ఆమెన్. వద్దు అని చెప్దాం. James 1:27. Let us turn our Bibles to James 1:27. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటయునే. యా, అండ్ అగైన్ ఐమ్ రిపీటింగ్ అండి, బీయింగ్ ఆర్ఫన్స్ అండ్ విడోస్, మనం స్వయంగా వారికి మనం అందరం కూడా హెల్ప్ చేస్తున్నాం కదా, బాగానే ఉన్నాం కదా అనుకుంటాం. వి ఆల్ హెల్ప్ ది ఆర్ఫన్స్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ ఇన్ ట్రబుల్. దట్ ఈస్ నాట్ ఆల్ ద లార్డ్ ఇస్ టెలింగ్. వాట్ ఈస్ ద ట్రూ రిలీజన్? ఏది ఒక నిజమైన ఒక భక్తి ఏంటి అంటే, వెన్ యూ సీ సమ్వన్ హూ ఈజ్ ఇన్ లో కండిషన్, who are not able to rise up, you have to be
అంటే యూ హ్యావ్ టు హోల్డ్ దెమ్ టుగెదర్. హూ ఇస్ విడౌడ్ అంటే వారికి ఎటువంటి విధమైన ఒక సపోర్ట్ లేదు అని అనిపిస్తే సపోర్ట్ దెమ్ ఇన్ యువర్ ప్రేయర్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ దెమ్ విత్ ద మనీ, ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ యువర్ వర్డ్స్. మనం మాట్లాడే మాటలు, వారి వెనకాల వారి గురించి మనం చెడు మాట్లాడుతున్నామా, ప్లీజ్ డోంట్ డూ దట్, ప్లీజ్ స్టాప్ ఇట్, డోంట్ డూ దట్. మనం మనీ ఇవ్వకపోయినా పర్లేదు, మనము వారికి ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, బట్ వాట్ యూ కెన్ డూ ఇస్ ప్రే ఫర్ దెమ్. దట్ ఈస్ ట్రూ రిలీజన్, అది భక్తి. అది కాకుండా మనం ఏది చేసినా దేవునికి అది నిజమైన భక్తిగా నేను అంగీకరించను అని దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. అండ్ యూ హ్యావ్ టు బీ మడత మచ్చలేని, కలుషితము కాని ఒక హృదయము మనలో ఉండాలి. అటువంటి విధమైన వారే దేవుని వారి తండ్రిగా వారు స్వీకరించుకోగలుగుతారు. తండ్రి మనము ఆయన డాటర్స్గా అండ్ సన్స్గా అంటే కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరించుకోగలుగుతాడు. ఇఫ్ యూ రిమెంబర్ లోతు గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన ఏం చేశాడండి, మొదటిగా సొదోముకు దగ్గరగా ఆయన ఇల్లు కట్టుకున్నాడు. మెల్లగా సొదోములో ఉన్న పరిస్థితులు అన్నీ చూసి ఇదేదో బాగుంది అని లోపలికి వెళ్ళాడు. వాట్ హ్యాపెండ్ అండి, ఫైనలీ హీ ఎంబ్రేస్డ్ సొదోమ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఏం కాదులే, కొంచెం అంటే ఏం కాదు కదా, నేను కొంచెం లోకపరంగా ఉన్నా ఏం కాదు, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అనుకుంటాం మనం. అంత బాగానే ఉంటుంది, నాకేం హాని జరగట్లేదు కదా, ఏం హాని జరగట్లేదు. కానీ వాట్ యూ డు నాట్ నో ఇస్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ద ఎనిమీ ఈస్ డ్రాయింగ్ యూ బిహైండ్. నిన్ను వెనక్కి లాగుతున్నాడు. పరిస్థితులు బాగాలేనప్పుడు అప్పుడు మనకి గుర్తొస్తుంది నేను ఎక్కడ తప్పు చేశాను. మనకు తప్పు చేసినట్టు ఎక్కడ కనిపించదు, ఎందుకంటే మనం హానికరమైనది కనిపించదు కాబట్టి మనకేం జరిగిందో మనకు అర్థం కాదండి. దిస్ ఇస్ వేర్ వి ఆల్ ఫైండ్ ట్రబుల్. ఆమెన్. మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యూ ఆర్ యాక్చువల్లీ దగ్గరగా ఉన్నాము సొదోముకి అంటే ప్లీజ్ మూవ్ అవే ఫ్రమ్ సొదోమ్. ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్సైడ్ సొదోమ్, ప్లీజ్ ఎగ్జిట్ సొదోమ్, డు నాట్ బీ ఇన్ దట్. ఆమెన్. అంటే సొదోమ్లో ఉండడం అంటే వారి ఆచారాలు కానీ వారి విధమైన మాటలు కానీ వారి జీవిత శైలి, do not be in that place. Amen. Let's turn our Bibles to Psalm 1:1. This is my favorite verse and this is something the Lord has enlightened me in my life. So నేను మీతో పంచుకోవాలనుకుంటా. Psalm 1:1. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడు నేను అడిగాను, దేవా మేము లోకానికి దూరంగా ఉంటాము కానీ మాకేం జరుగుతుంది? హౌ ఇస్ దిస్ పర్సన్ హూ విల్ డ్రా ద లైన్స్ ఫ్రమ్ ద వరల్డ్? వారి విధానం ఎలా ఉంటుంది, వారి జీవితాలు ఎలా ఉంటుంది అంటే చదవండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై లేదు, ఫస్ట్ వర్సే చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఫస్ట్ వర్స్ ఏంటండి? దుష్టుల ఆలోచన చెప్పున నడువక. అంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ అ వరల్డ్లీ పర్సన్ అండ్ అ గాడ్లీ పర్సన్? ఐ విల్ నాట్ టెల్ క్రైస్తవులు కంప్లీట్గా దైవికమైన వారని నేను చెప్పనండి. హౌ విల్ యూ బీ డిఫరెన్షియేటెడ్? నువ్వు నీతిమంతుడిగా ఎలా కనిపిస్తావు అంటే, ఎప్పుడు కనిపిస్తావు అంటే దుష్టుల ఆలోచన అంటే లోకపరమైన ఆలోచన లేకుండా దేవుని ఆలోచన కలిగిన వారు. రెండవదిగా పాపుల మార్గమున నిలువక అంటే నీ మార్గాలు ఎలా ఉంటాయండి? లోకానికి విరుద్ధంగా ఉంటాయి. ఎప్పుడు లోకము నువ్వు ఒకటే విధానంలో నడుస్తే మనకి ఎప్పుడు కూడా దెర్ ఇస్ నో డిఫరెన్స్. యూ అండ్ ద వరల్డ్ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండ్ గోయింగ్. కానీ దే ఆర్ ఆపోజిట్. అంటే వారి మార్గాలు ఎప్పుడు కూడా వేరుగా ఉంటాయి. మూడవదిగా అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అపహాసకులు అంటే స్కాన్ఫుల్ అంటే ఎవరైతే దోస్ హూ బ్యాక్ బైటింగ్ అంటారు అంటే హేళన చేస్తూ ఉండేవారు, అటువంటి వారి వలె మనము ఎప్పుడూ ఉండకూడదు. ఆమెన్. సో హౌ ఇస్ ద కౌన్సిల్ ఆఫ్ ది దేవుని విధానంలో జీవించేవారు ఈ మూడింటిని వారు దూరంగా ఉండేవారిని దేవుడు ఎలా పలుకుతున్నారండి? హీఈస్ కాలింగ్ దెమ్ బ్లెస్డ్. నాట్ దోస్ పీపుల్ హూ హ్యావ్ మెనీ ఇన్హెరిటెన్స్ ఇన్ దిస్ వరల్డ్, నాట్ దోస్ పీపుల్ హూ ఆర్ వెరీ
అంటే దే హ్యావ్ అచీవ్డ్ సో మచ్. మరి ఈ లోకపరమైన అచీవ్మెంట్ ద్వారా మనము బ్లెస్డ్ అని దేవుడు మాట్లాడట్లేదండి. నేను ఒకరోజు దేవుని క్వశ్చన్ అడిగాను అనమాట. ఐ వాజ్ వెరీ హెవీ ఇన్ మై హార్ట్. ఐ ఆస్క్డ్ ద లార్డ్, దేవా, హూ ఈస్ కాల్డ్ బ్లెస్డ్? ఐ డోంట్ నో, నాకు అర్థం కావట్లేదు. క్రైస్తవులు ఒక డెఫినేషన్, వారి ఆలోచన చాలా వేరుగా ఉంది. కానీ నా పరిస్థితిలో నాకు బ్లెస్సెడ్నెస్ అంటే ఏంటి మీరు నేర్పించండి. టెల్ మీ వాట్ ఈస్ బీయింగ్ బ్లెస్సెడ్. He said, he asked me to turn my Bible to Psalm 1:1. This is when my heart was changed. నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకున్నానండి. ఈ మూడు విషయాలు, when you do not walk in the ways of this world, ఈ లోకపరమైన ఒక జీవిత శైలిలో నువ్వు నడవనప్పుడు, వారి ఆలోచన విధానం, వారి యొక్క అంటే కౌన్సిల్ అంటే ఏంటండి, అంటే భక్తిహీనుల సలహాను, అంటే వారి సలహా కూడా తీసుకోవద్దని దేవుడు అంటున్నారండి. యూ డు నాట్ హ్యావ్ టు టేక్ అంటే లోకపరమైన ఒక సలహాలు మనకు అవసరం లేదు. యూ హ్యావ్ ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆలోచన మనకుంది. అటువంటి వారు, అండ్ దోస్ హూ హ్యావ్ దేర్ పాత్ ఇన్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్, అంటే లోకానికి అంటే చాలా వ్యంగ్యంగా ఉండొచ్చు, అంటే వారికి నవ్వులాటగా ఉండొచ్చు. కానీ రైచియస్నెస్ అంటే బీయింగ్ రైట్ విత్ ద లార్డ్, దేవునితో హ్యాండ్ ఇన్ హ్యాండ్. యు ఆర్ సేయింగ్, లార్డ్, ఐ విల్ బీ విత్ యూ నో మ్యాటర్ వాట్. నాకు ఏం జరిగినా, నన్ను ఎవరు ఎంత అనుకున్నా, ఐ విల్ స్టాండ్ ఫర్ ద ట్రూత్, ఐ విల్ వాక్ ఇన్ యువర్ రైచియస్నెస్. ఆమెన్. అంటే నీ నీతిలో నేను నడుస్తాను. అటువంటి నీతికరమైన వారు దేవుడు ఎలా నడిపిస్తారండి? హీ విల్ లీడ్ దెమ్ టు అ స్టిల్ వాటర్. ఆమెన్. అంటే ఒక ప్రశాంతమైన జీవితాన్ని వారు నడవగలుగుతారు. ఇఫ్ యూ ఆర్ ఇన్ అ పొజిషన్, మీకు చాలా గడిబిడి ఉంది అంటే, ఐఎమ్ ప్రిటీ ష్యూర్, నాకు తప్పకుండా తెలిసిన విషయం ఏంటంటే, యు ఆర్ నాట్ వాకింగ్ రైట్ విత్ ద లార్డ్. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్స్. మీ ఆలోచన మార్చుకోవాలి. మేబీ యు ఆర్ నాట్ వాకింగ్ ఇన్ ద రైట్ పాత్. యు ఆర్ మీ నడిచే విధానం కరెక్ట్గా లేదేమో. బికాజ్ ఇఫ్ యు ఆర్ రైట్ విత్ ద లార్డ్, సమ్వేర్, అంటే కష్టాలు వస్తే తప్పకుండా వస్తాయి. దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్, బట్ బికాస్ ఆఫ్ హిమ్ యూ విల్ బీ ఇన్ పీస్. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనము అటువంటి ఒక ప్రశాంతమైన ఒక జీవితాన్ని మనము గడపవచ్చండి. ఆమెన్. షూర్లీ ద ఎనిమీ విల్ ట్రై టు డిస్టర్బ్ యూ. ఆమెన్. కానీ దేవుడు ఏం చెప్తున్నారండి? హూ ఇస్ దిస్ బ్లెస్సెడ్ మ్యాన్? ఒకసారి చదువుదాం మళ్ళీ. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. యు ఆర్ నాట్ అలౌడ్ టు స్టే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సమ్వన్ హూ ఇస్ మాకింగ్ ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్. అంటే ఇప్పుడు దేవుని క్యారెక్టర్ ఏంటండి? కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఫైండింగ్ దీస్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్, దేవుని ఫలాలు ఒక మనిషిలో లేవు, వారు అపహాసకులుగా మీకు కనిపిస్తున్నట్లయితే, అది క్రైస్తవులు అయినా సరే, వారి మధ్యన మీరు ఉన్నట్లయితే, యూ ఆర్ వన్ ఆఫ్ దెమ్. యూ హ్యావ్ టు ఎగ్జిట్ దట్. వారు ఏమన్నా అనుకుంటారేమో, వారు ఏమన్నా నాతో మాట్లాడరేమో, నన్ను ఏమన్నా తప్పుగా, వాట్ విల్ యూ డూ వెన్ యూ స్టాండ్ బిఫోర్ ద లార్డ్? దేవుని ముందు నువ్వు ఒకరోజు నుంచోవాలి. యూ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్. సో లెట్ us టేక్ అ స్టాండ్ టుడే. అపహాసకులు కూర్చుండు చోటను వారు కూర్చున్న చోట మనము కూర్చుండకూడదు. గెట్ అప్ ఫ్రమ్ దేర్. డు నాట్ ఈవెన్ హ్యావ్ ఎనీ రిలేషన్. ప్రే ఫర్ దెమ్. వారి ఆలోచన మారాలని మనం ప్రార్థిద్దాం. డు నాట్ హ్యావ్ టు హ్యావ్ వారి పట్ల ఒక గ్రడ్జ్ అవసరం లేదు. యూ హ్యావ్ టు ప్రే. దేవా వద్దు, ఇది ఏదో మాట వస్తుంది మనకి అపహాసంగా అంటే మాట్లాడుతున్నామేమో, ప్లీజ్ మేక్ పీస్. ఒక సంతోషాన్ని మా మధ్య పెట్టండి. మేక్ ఇట్ బెటర్. ఆమెన్. సో లెట్ us be like that. Let us not agree with what the scornful people are doing. Amen. Let us not call ourselves Christians and still follow these kinds of things in this world. Amen. Let us be a righteous people. Amen. అప్పుడు లోకానికి మనకి ఒక పెద్ద వ్యత్యాసం ఉంటుందండి. యు విల్ బీ వెరీ పెక్యులియర్ టు ద వరల్డ్. అప్పుడు మీ చెంతకు, మీ దగ్గరికి వారు, ద వరల్డ్ విల్ కమ్ టు యూ, ద నేషన్స్ విల్ కమ్ టు యూ అని దేవుడు మాట ఇచ్చారు. ఇజ్రాయేలీలకి ఏమి ఇచ్చారండి దేవుడు? గాడ్ ప్రామిస్ దెమ్, నేషన్స్ విల్ కమ్ టు యూ అండ్ యూ విల్ బీ కాల్డ్ బ్లెస్సెడ్. నేషన్స్ ఎప్పుడు వస్తాయండి మన దగ్గరికి?
మనుషులు ఎప్పుడు వస్తారండి మన దగ్గరికి? మనము కూడా వారి వలె ఉంటే వారు ఎప్పుడు కూడా రారు. ఇఫ్ దే ఆర్ నాట్ ఫైండింగ్ దట్ క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యూ, no one can approach you. Please change your ways, change my ways. I am telling myself, I am telling you all, let us all change our ways and be that peculiar people where the nations will come to us and we will be called blessed. Amen. So second verse, let us go to the second verse. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. రెండవ అంశము చెప్పానండి. ఇఫ్ వీ ఆర్ నాట్ డ్రాయింగ్ ద లైన్స్, దెర్ ఇస్ వన్ రీజన్ ఫర్ దట్. ఏంటి అంటే దేవుని మాటను మనము పవిత్రముగా ఆయనను మనము స్వీకరించట్లేదు. యు ఆర్ నాట్ కన్సిడరింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ యాజ్ సాక్రెడ్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అన్ని విషయాల్లో ఈ లోకంలో అన్ని విషయాల కంటే దేవుని మాట చాలా పవిత్రమైనది. ఇట్ ఈస్ వెరీ సాక్రెడ్ అంటే ఏంటంటే దాన్ని ఎట్లా కూడా మనం దాన్ని దాచిపెట్టుకోవాలి, దాన్ని పడేయకూడదు. అంటే దాని ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందంటే, ఇఫ్ యూ హ్యావ్ అ విలువైన దాన్ని మనం ఎక్కడ పెడతామండి? జాగ్రత్తగా పెట్టుకుంటాం. అంటే అది విలువైనదిగా మనము ఎంచట్లేనప్పుడు అప్పుడు మనకు అసలు అవసరం లేదు. అది మనము ఇఫ్ యూ ఆర్ నాట్ డ్రాయింగ్ ద లైన్స్, ఇట్ మీన్స్ దట్ దేవుని మాటను అటువంటి విలువైనదిగా మనము గ్రహించట్లేదని, స్వీకరించట్లేదండి. లెట్ us నాట్ డూ దట్. ఆమేన్. మనము దేవుని మాటని ఒక పవిత్రమైనదిగా, ఒక చాలా విలువైనదిగా మనము గ్రహించినప్పుడు అప్పుడు దేవుడు అర్హుడిగా మనం చూస్తాం. అప్పుడు దాకా దేవుడు ఎంత గొప్పవాడైనా సరే మనం ఆయన అర్హుడిగా మనం చూడం. ఎంతసేపు మన పరిస్థితి ఎంత గొప్పదో మన దైవజనులు చెప్పారు కదా, వి ఆల్వేస్ సీ ద మౌంటైన్ బట్ వీ డు నాట్ హ్యావ్ ద నాలెడ్జ్ టు స్పీక్ టు ద మౌంటైన్. ఆ మౌంటైన్తో మాట్లాడాలని మనకు అర్థం కూడా కాదు. ఎందుకంటే ఆ మౌంటైన్ ఎంత గొప్పదో, అయ్యా నా పరిస్థితి ఎంత గొప్పదో ఇదే మనం చూస్తాం. కానీ అరే మన మధ్యనున్న దేవుడు ఎంత గొప్పవాడే. అది ఎప్పుడు వస్తుంది ఆలోచన అంటే, దేవుని మాట పవిత్రమైనదిగా విలువైనదిగా మనము అంగీకరించినప్పుడు అప్పుడు దేవుని గొప్పతనాన్ని నీ మాటల్లోంచి వస్తుంది. ఆ మాట ద్వారా ఏం జరుగుతుందండి? యువర్ మౌంటైన్స్ విల్ బీ రిమూవ్డ్. ఆమేన్, ఆమేన్. అప్పుడు దాకా దైవజనులు మౌంటైన్స్ రిమూవ్ అయిపోమని చెప్పారు కాబట్టి నేను చెప్పేసాను, అయినా సరే నాకేం జరగలేదు అంటే జరగదండి. నీ లోపల అటువంటి విశ్వాసం లేకపోతే నువ్వు ఎంత మాట్లాడినా మౌంటైన్ అట్లే ఉంటుంది, మన మాటలు కూడా అట్లే ఉంటాయి. ఇఫ్ యువర్ మౌంటైన్స్ ఆర్ నాట్ మూవింగ్, ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ నాట్. మనము అంగీకరిద్దాం. లెటస్ అదొక జీవిత శైలిగా మనం మార్చుకుందాం మనల్ని. ఆమేన్. లెటస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ లైఫ్ స్టైల్. సెకండ్ వర్స్ ఒకసారి మళ్ళీ చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, అంటే యెహోవా ధర్మశాస్త్రము ఆయన మాటను బట్టి వీరు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అండ్ దివారాత్రములు దానిని ధ్యానించువాడు అంటే ద గోల్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్, మనందరి గోల్ ఏంటి అంటే టు ఎంప్టీ అవర్ మైండ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచన ఏవైతే మిలియన్స్ ఆఫ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టి దేవుని ఆలోచనలతో మనము నింపుకోవడమే దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. దేవుని మాటను, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఏం మాట్లాడుతున్నాడో మీ ఆలోచనను పక్కన పెట్టి వెన్ యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని మాటతో నిన్ను నింపుకున్నప్పుడు, వెన్ యూ మెడిటేట్ డే అండ్ నైట్, దెన్ యూ విల్ బీ బ్లెస్డ్. ఆమేన్. మళ్ళా చదుదాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలాసార్లు అండి మనకు అర్థం కాదు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిందని మీకు చెప్తాను. ద పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ బిఫోర్ నేను కూడా ఒక క్రైస్తవునిగా ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉన్నాను. ఇదేంటో అర్థం కావట్లేదని డాడీని అడిగాను, అర్థమయ్యేది, వదిలేశారు. ఓకే, దట్స్ ఫైన్. వీ ఆల్ డూ దట్. వీ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వీ లీవ్ ఇట్ దర్. కానీ మన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ వాక్యం మనకి అసలు గుర్తు కూడా రాదు. ఎందుకు అంటే we did not meditate. When you meditate on the word of the Lord, ఇప్పుడు మనం చదివిన విధానం ఒక వర్స్ చదివామనుకోండి, రోజంతా కూడా దేవా ఆ వర్స్ ద్వారా నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోవచ్చు అని అడుగుతున్నప్పుడు, all what I am talking right now here is all what the Lord has taught me.
దేవుడు నేను ఎక్కడ గూగుల్లో కొట్టి నేర్చుకున్నది కాదు, లేకపోతే మా డాడీతో నేను నేర్చుకున్నది కాదు. మా డాడీ నాకు హెల్ప్ చేస్తారు. బట్ ఆల్ వాట్ ఐ యామ్ డూయింగ్ హియర్ ఈజ్ వెన్ ఐ హ్యావ్ మెడిటేటెడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ స్టార్టెడ్ టు వర్క్ ఇన్ మీ. నాలో దేవుడు కార్యం చేయడం స్టార్ట్ చేశారు. నాకు తెలియని విషయాలు, చాలా కొత్త విషయాలు దేవుడు నేర్పించడం స్టార్ట్ చేశారు. ఐ యామ్ నో గ్రేట్ హియర్. నేను గొప్పదానిగా నేను ఎప్పుడు చెప్పుకోవట్లేదు. బట్ ఐఎమ్ సేయింగ్ వెన్ యూ మెడిటేట్ ఆన్ హిస్ వర్డ్, ఎంత సూపర్ న్యాచురల్గా ఆ ఆలోచన దేవుడు ఇస్తారో నేను చెప్పలేనండి. దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం అందరం కూడా అటువంటి ఎక్స్పీరియన్స్ మనం చేయాలండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద పాస్టర్ అండ్ హిస్ కిడ్స్. ఇది నేను పర్సనల్గా దేవుడు ఆలోచన నాకు ఇంకా కావాలని నేను ఆశపడ్డాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చారండి. అటువంటి విధంగా మీరు ఆశపడాలని ఐఎమ్ ట్రైంగ్ టు ఎంకరేజ్ యూ ఆల్. ప్లీజ్ డూ దట్. వెన్ యూ ఆస్క్ ద లార్డ్, దేవా దీనిలో ఉన్న మర్మాన్ని నాకు నేర్పించండి. సామెతల్లో ఉంటుంది, ఇట్ ఈస్ ద ఆనర్ ఆఫ్ ద కింగ్స్ టు సర్చ్ అవుట్ ద విజ్డమ్ ఆఫ్ ద లార్డ్. అంటే మనము దేవుణ్ణి వెనకాల పడి అడుగుతుండాలి, దేవా మీ ఆలోచనలో ఉన్న ఆ గొప్పతనాన్ని, వాట్ ఈస్ యువర్ వర్డ్ సేయింగ్, అది నా జీవితంలో ఎలా నేను మార్చుకోవచ్చు, హౌ కెన్ ఐ డూ దట్? ఇఫ్ యూ కీప్ ఆస్కింగ్ ద లార్డ్, ఐఎమ్ షూర్ యూ విల్ కమ్ హియర్ అండ్ యూ విల్ టెల్ అస్ వాట్ ద లార్డ్ హ్యాస్ బీన్ స్పీకింగ్ టు యూ. నాకు దేవుడు ఒక విధంగా చెప్పుండొచ్చు, మీకు వేరే విధంగా చెప్పుండొచ్చు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ ఆల్ క్యాన్ షేర్ విత్ ఈచ్ అదర్. మనము ఉట్టిగా సండే వచ్చి వెళ్తున్న క్రైస్తవులుగా మనము చేయకండి. ప్లీజ్ లెట్ us నాట్ డూ దట్. లెట్ us హ్యావ్ మోర్ ఎక్సైట్మెంట్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. సో వాట్ ఐ కెన్ డూ, you all also can do. What your pastor is doing, you all can also hear from the Lord. Amen. So please meditate on the word of the Lord. Embrace it. స్వీకరించండి దాన్ని. Amen. So when you turn your Bibles to 2 Corinthians 4:4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. సో అవిశ్వాసము గల ఉన్నప్పుడు అటువంటి వారికి ఏం జరుగుతుందండి? గుడ్డితనాన్ని కలుగజేస్తుంది అపవాది. సో వెన్ యూ డు నాట్ డ్రా ద లైన్స్, ద మెయిన్ థింగ్ అంటే ఒక గొప్ప వాట్ యూ కాల్ ఎనిమీస్ ట్రాప్ is spiritual blindness. అంటే ఆత్మీయమైన ఒక గుడ్డితనాన్ని మనకి కలుగుతుంది. దైవజనులు ఎంత చెప్తున్నా, వాక్యం మీకు ఎంత వస్తున్నా, ఇఫ్ యూ డు నాట్ ఓపెన్ యువర్ హార్ట్ అండ్ టేక్ ఇట్ ఇన్ సైడ్ ఆఫ్ యూ, యూ విల్ హ్యావ్ అ స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ అన్బిలీఫ్, ఇది నాకు కాదు, ఇది నా వల్ల కాదు, లేకపోతే ఇది దేవునికి సాధ్యమైన, ఇది అసాధ్యముగా కనిపిస్తుంది, అటువంటి అన్బిలీఫ్లో ఉన్నప్పుడు, దేవుని మాటని స్వీకరించుకునే ఒక పరిస్థితుల్లో మనం లేనప్పుడు, అప్పుడు మనకు ఆత్మీయమైన గుడ్డితనం వస్తుందని దేవుని వాక్యం చాలా క్లియర్గా సెలవిస్తుంది. గుడ్డితనం అంటే ఏంటండి? యువర్ ఐస్ ఆర్ క్లోజ్డ్. మీరు ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదు. ఎంత చెప్తున్నా సరే పక్కన వారు మనకు ఆ గుడ్డితనంలో మనం ఉండిపోతాం. ప్లీజ్ లెట్ us డ్రా ద లైన్స్ ఫర్ ది ఎనిమీస్. టెల్ ది ఎనిమీ యు ఆర్ దేర్. లోకం అంతవరకే ఉండాలి, మన లోపలికి రాకూడదు. ఆమెన్. If you allow the enemy inside, you will have spiritual blindness. ఆత్మీయమైన ఒక గుడ్డితనము మనలో ఉంటుంది. ఆమెన్. సో ఎఫిషియన్స్ 4:17 ఒకసారి చదువుదాం. ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే 17, you should not live like the unbelievers around you who walk in their empty delusions. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు ఎలా నడుస్తారంటే, హూ ఆర్ ఇన్ బ్లైండ్నెస్, ఆత్మీయమైన గుడ్డితనం వారు ఉన్నవారు ఎలా నడుస్తారంటే, వారి మనసుకి ఏమొస్తుందో అది చేస్తూ పోతారు. వారికి ఏం మంచిగా అనిపిస్తుందో అది చేస్తూ పోతారు. బట్
ఇట్ ఈస్ నాట్ సో ఫర్ ద పీపుల్ ఆఫ్ ద లార్డ్ హూ హియర్ ఫ్రమ్ హిమ్. ఎవరైతే దేవుని వాక్యాన్ని స్వీకరిస్తారో వారు స్పిరిచువల్ బ్లైండ్నెస్లో ఎప్పటికీ ఉండరు, ఆత్మీయమైన గుడితనంలో ఉండరు. దే ఆర్ ఎన్లైటెడ్, దర్ ఐస్ ఆర్ ఓపెన్. వారి ఆలోచన, వారి కళ్ళు తెరవబడి దేవుని వెలుగును చూస్తారు. వారు దేవుడు ఎటువంటి నడవాలి, ఎక్కడ నడవాలో, దేవుడు ఎక్కడ నడవమని చెప్తున్నారో ఆ విధంగా వారు నడుస్తారు. ఆమెన్. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఎన్లైట్మెంట్ ఆఫ్ ద లార్డ్. ఆ ఎన్లైట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే మనము లోకానికి దూరంగా ఉండి మనల్ని మన జీవితానికి ఒక గీత వేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఎన్లైటన్మెంట్ మనలో వస్తుంది. ఆమెన్. ఆ వెలుగును మనము చూడగలుగుతాం. లేదా మనము ఆత్మీయమైన గుడ్డితనంలో మన మనసుకి ఏది మంచిగా అనిపిస్తే అది మనం చేస్తూ పోతాం. That is not how we have to live. We have to experience the goodness of God and we have to walk in the will of the Lord. Amen? So, let's read this verse. Psalm 37:27. Final ga chalo. Psalm 37:27. కీర్తనలు గ్రంథము 37వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. దేవుని సత్యములో మనము నిత్యము నిలుచాలి అంటే ఎప్పుడుకండి? ఇటర్నిటీలో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీడే లైఫ్ హియర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇటర్నల్ లైఫ్లో మనము ఎప్పటికీ ఆయన ముందు నుంచొని ఉండాలి అంటే యూ హ్యావ్ టు డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్. ఈవిల్ అంటే మనం పెద్ద పెద్ద పాపాల గురించి ఆలోచించకండి. హౌ ఆర్ యూ మేకింగ్ యువర్ లైఫ్, అంటే నీ లైఫ్ని ఎలా గడిపిస్తున్నావు ప్రతిరోజు. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ టు ద లార్డ్. ఆమెన్. సో ప్రతిరోజు ఇఫ్ యూ డినై ఈవిల్, ఇఫ్ యూ ఫర్సేక్ అండ్ డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్, కీడుని చేయకుండా అది మానేసి మేలును, దేవుని ముందు ఏదైతే కరెక్ట్గా ఉందో, అబ్రహాము ఎలా అయితే హీ డిడ్ వాట్ వాజ్ రైట్, దేవుడు ఏం చెప్పారో అది చేశారు. సో హీ వాజ్ కాల్డ్ రైచియస్ పర్సన్. అటువంటి ప్రజలుగా మనం ఉన్నప్పుడు అప్పుడు we will truly dwell in the presence of the Lord forever. Amen. 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 Your మాట వినబడట్లేదండి. Amen. Amen. So if you truly want to dwell forever in God's presence, you have to forsake evil and do what is right in the Lord's eyes. Amen. అందరం లేచి నుంచుందామండి. Let's stand to our